మీ అందమే మీకు వస్తుంది, చూస్తారుగా. మాట ఇచ్చారండి. 25 ఏళ్ళ పడిచిపిల్లని అయిపోవాలండి నేను. రే బేబీని చూడరా, బాలే ఉంది కదా. ఈ రాఖీ గాడు ఎక్కడ సచ్చాడు? బాగానే ఉంది కానీ ఆ అవతారం ఏంటి అసలు? రే ఇప్పుడే పల్లెటూరు నుంచి దిగుంటుంది, నా చేయి పడితే అంతా సెట్ అయిపోద్ది. అబ్బా ఏం బేబే, బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా? నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా? నాతో మాట్లాడుతున్నావా? నీతోనే బేబే. ఓ 23 ఉంటాయి. అమ్మా 20. కళ్ళు కూడా చెప్పేట్రా నీకు. ఐఎమ్ సారీ అండి. ఇదేంటిది? ఫోటో స్టూడియో ఎక్కడ? ఇక్కడే కదా ఉండాలి. బాబు బాబు, ఇక్కడ ఫోటో స్టూడియో ఉండాలి. పక్కనే జ్యోతిష్కం చెప్పే అబ్బాయి ఉండాలి కదా. వినాయకుడి విగ్రహాలు అవి ఇస్తున్నాడు. నువ్వు చూసేవాళ్ళని. జంగమ్మ దేవర లింగమైనాడు, లింగాల స్వామి ముందరన్నాడు. టక్కరు చీకటి పోయి దిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మ బతుకు, కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్నాటకం జగన్నాటకం, జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. ఆ పక్కన చీకడుంది, ఈ దిక్కున వేకు ఉంది. దిక్కు లేదనుక ఇంకా ఆ దిక్కున వెళ్ళు. ముక్కంటి చెప్పాక సక్కంగా వెళ్ళు. అరోమరా అరోమరా. ఉంటాను సార్. పోయింది, ముసల్ది పోయింది. అమ్మో ఎంత టార్చర్ పెట్టింది. పీడ విరగడైపోయింది. పోయింది కదే, పోయిన వాళ్ళు తిట్టకూడదు. అబ్బా మీరు ఊరుకోండి, ఏమైనా చెప్తారు మీరు. లెట్స్ ఆల్ సెలబ్రేట్. లెట్స్ పార్టీ. అబ్బా ఈ వయసులో ఈ పీడ కళ్ళేంట్రా నాయనా. అదే అర్థం కావట్లేదు బాబాయ్. రాత్రంతా హాస్పిటల్లో ఉండిపోయాను. ఇంట్లో ఉందేమో అనుకున్నాను బాబాయ్. నాకు ఒక ఫోన్ అన్నా చేసి ఉండొచ్చుగా. బ్రెయిన్ పని చేయలేదు బాబాయ్. నీ దగ్గరకు వచ్చిందేమో అని బయలుదేరుతున్నా, నీ లోపు నువ్వే వచ్చావు.
ఆ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్. ఏంటి మాట్లాడినారా బేబీ? నేనేం అనలేదు బాబాయ్. నువ్వు అనలేదు, నువ్వు అనవు. నీ కూతురుతో అనిపించావుంటగా. ఒక్కొక్కటి సంగతి తర్వాత చెప్తాను రా. ముందెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. ఇస్తాను బాబాయ్. ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నాకు చూపించు. ఎఫ్ఐఆర్ చూస్తేనే నేను నమ్ముతాను. ఆ? ఆ. ఆ నానా ఆ, బేబీ గాని మన ఇంటికి వచ్చిందా? రాలేదే? రాత్రి నుంచి కనిపించట్లేదులే. అవునా? అందరూ వెతుకుతున్నారమ్మా. అయ్యో పాపం. ఆ, బాధపడకమ్మా, వచ్చేస్తుంది, బేబీ వచ్చేస్తుంది. బాధ బొంగ. నా కొడుకులు ఎవరో కిడ్నాప్ చేసి కిడ్నీ కళ్ళు అమ్మేసుంటారు. బేబీని కిడ్నాప్ చేసిండే, కిడ్నీ కళ్ళు అమ్మిండే. ఆ పీడ విరగడయ్యింది. ఏయ్, నోరు ముయ్యవే, ముసలిది పోయిందట. నువ్వు కెత్తు కాసేపు ఇష్టం అండి ఏం కావాలి? ఇల్లు అద్దెకి కావాలి. పోర్షన్ ఖాళీగా ఉందిగా. ఎవరు చెప్పారు? బయట బోర్డు. మేము పెట్టలేదే. అందుకే అడుగుదామని వచ్చా. ఏ ఊరేటి? రాజమండ్రి. మాట తీరు చూసి అనుకున్నా. మీది అటేపే అనుకుంటా. ఎలా చెప్పావు? ఎటకారం చూసి అనుకున్నాను. అద్దే 6000. చా, ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట నీలాడిది. ముందున్నోళ్ళు 4,000గా ఇచ్చింది. ముసలమ్మలాగా ఆ సామెతలేంటి? అయినా ఎవరు చెప్పారు నీకు అద్దె 4000 అది ఏంటి? బానే ఆడిస్తున్నావే తోక. కుక్క కదా, మనుషుల కన్నా విశ్వాసం ఎక్కువ ఉంటది. ఉంటది. కొంపలో ఉండే నా మీదేమో ఎప్పుడు అరుస్తూ ఉంటది. ఇది దారిన పోయే వాళ్ళని చూసి నోరు మూసుకుంటది. కుక్క మొహంది. పోనీ నీ మొహం ఆవిడకిచ్చి ఆవిడ మొహం నువ్వు పెట్టుకోవే, ఆరవడానికి బాగుంటది. ఎవరమ్మా నువ్వు? నేన్రా రా. రాజమండ్రి నుంచి వచ్చానండి. ఆహా. ఆ, మా ఊరే. ఏం పేరు? బే స్వాతి. బే స్వాతి. అదేం పేరు? బీబీ బి స్వాతి. బి స్వాతి. నువ్వు అట్టాడ పాపయ్య గారి మనవరాలు కదూ? అబ్బాబే కాదండి. కాకపోయినా సరే నిన్నెక్కడో చూశానమ్మాయి. ఎక్కడ చూస్తే ఏంటంట? ఆ అమ్మాయికి ఇల్లు అద్దె కావాలంట. ఓ అదే ఆ సంగతి. ఆ. మరి ఇల్లు అద్దె దాని సంగతి చెప్పావా? అదే మాట్లాడుతున్నాలే. అద్దె 5000. ఆ అడ్వాన్స్ 3 నెలలు ఇవ్వాలి. రాత్రి 10 కాగానే గేట్లు వేసేస్తాం. లేట్ ఉంటే ముందే చెప్పాలి. అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ అని ఓమని గోల చేయొద్దు. అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీ జోలికి ఎవడొస్తాడులే. ఏంటది? ఎవరు రారండి. ఓసారి గది చూసుకోవచ్చా? ఆ, అదిగో అక్కడ మెట్లుంటాయి, పైన గది, వెళ్ళి చూసుకోమ్మా. అవును, బేపెదమ్మ దొరికిందా? వెతుకుతున్నాడు నానిగాడు ఊరంతా. పోనీ ఏ రైలు పట్టాల దగ్గర హుసేన్ సాగర్ లోనో ఎతికించమని చెప్పాల్సింది. నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? నోరు తెరిస్తే అన్ని అపశకునకు మాట్లాడే. ఎక్కడుందో, ఏం చేస్తుందో, తిందో లేదో, వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. నాని, నేను బాగానే ఉన్నాను. మీరింకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను లేను కదా, బాగానే ఉంటారులే. మీకు కావాల్సింది అదేగా. నా కోసం వెతక్కండి. కోడలు ఆరోగ్యం జాగ్రత్త. దానికి నా గోల వదిలిపోయింది కాబట్టి తగ్గిపోతుంది అనుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మ. ఏంటంటే ఏంటి ఇదంతా? నలుగురిలో ఆవిడేం మంచిది అనిపించుకోవాలి, నేనేమో గయ్యాలు నవ్వాలనే కదా ఆవిడ ఉద్దేశం. నెమ్మదిగా ఎందుకు ఆవేశపడిపోతున్నావు? అసలు బెడ్ మీద ఎవరు రమ్మన్నారు? మందులు వేసుకున్నావా?
అమ్మకు మందులు ఇచ్చావా? నా సంగతి తర్వాత. నిన్నటి నుంచి మీరే సరిగ్గా తినలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అమ్మ గురించి. ఈ ఎఫ్ఐఆర్ కాపీ చంటిబాబాకి ఇచ్చొస్తాను. పోలీస్ కంప్లైంటా? ఎందుకు డాడీ? సగం పరువు ఇంట్లోంచి వెళ్ళి ఆవిడ తీసింది, మిగిలింది మనం తీసుకోవాలి కదా. మాధవి, ఆ పనేదో రాకీ గాని పంపించి నేను చేపిస్తాను. ముందు కాలు కడుక్కుని రండి, తిందురు గాని. రాకీ, చంటాదా చంటాదా ఏంట్రా అక్క చంటట్లేడక్క. స్నానం చేస్తున్నాడు లోపల. రా కూర్చో. అవును, మన బేబమ్మ జంపటగా ఏమన్నా తెలిసిందేటి? లేదక్క. ఇంకే వస్తదిలేరా. సర్లేదా కూర్చో. పర్లేదు అక్క, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సర్లే. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మతియా, దాని జిమ్మతియా. అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మతియా, దాని జిమ్మతియా. ఎవడ్రాది? ఓరి పిల్ల సచ్చినోడా, సిగరెట్లు కూడా వదిలెట్టావా? నీ వయసు ఎంత, లోకం ఎంత? సచ్చినోడా, బుద్ధిగా చదువుకుని